నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఫారం 7 దరఖాస్తులను పరిశీలించాం ఫారం 6 కింద 12000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి 50000కు పైగా నగదు తరలింపుకు ధృవపత్రాలు ఉండాలి కలెక్టర్ ప్రద్యుమ్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీ విధిగా పాటించాలి వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు బహిరంగ సమావేశాలకు 2 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలో వైభవంగా శాంతి అభిషేకాలు ఉత్సవమూర్తులకు ఘనంగా అభిషేకం చిత్తూరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో భగ్గుమన్న వర్గ విభేదాలు అధిష్టానం ఆదేశంతో కలిసి పనిచేయాలని కోరిన నగర అధ్యక్షులు టీడీపీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చంద్రగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం సూది మందు వికటించడంతో బాలిక మృతి శోకసంద్రంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు దర్యాప్తు చేస్తామని హామీ ఇక వార్తల్లోని వివరాలు శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత నెల 27 నుంచి మంగళవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ అలంకార మండపం వద్ద శాంతి అభిషేకాలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయంలో ముందుగా కలశ స్థాపన గణపతి పూజ పుణ్యాహవచనం కలశానికి పూజలు చేసి హారతి సమర్పించారు హోమం అనంతరం శ్రీ సాలిపురుగు కాలపాము హస్తి ఏనుగు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భరద్వాజ మహర్షికి వినాయకుడు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి భక్త కన్నప్ప చండికేశ్వరుడు ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు పాలు పెరుగు చందనం సుగంధ ద్రవ్యాలతో శాంతి అభిషేకం నిర్వహించారు ఆపై ధూపదీప నైవేద్యం అఖండ దీపారాధన హారతి సమర్పించారు దీనిలో ఈవో రామస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ నెల 10వ తేదీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత వచ్చిన ఫారం 7 దరఖాస్తులను ఎంక్వైరీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న పేర్కొన్నారు మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ తరువాత అందిన ఫారం 7 దరఖాస్తులపై ఎంక్వైరీ చేయడం జరిగిందని 10 లోపు వచ్చిన వాటిలోనే రిజెక్షన్లు చేస్తామని తెలిపారు ఫారం 6 కింద ఈ నెల 15వ తేదీలోపు వచ్చే దరఖాస్తులను ఈ నెల 23 లోపు పరిష్కరిస్తామని అన్నారు జిల్లాలో 14,000 పేర్లు ఓటర్ జాబితా నుండి తొలగింపుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన తరువాత చేస్తామని తెలిపారు ఫారం 6 కింద 12,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు 50,000 రూపాయల కంటే పైబడిన లావాదేవీలు నగదు తరలింపుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలని ప్రజలు ఈ విషయంలో సహకరించాలని ఆన్లైన్ లావాదేవీలు శ్రేయస్కరమని తెలిపారు 11.5 లక్షలు కార్వేటి నగరం కిలికిరిలో సీజ్ చేయడం జరిగిందని సోమల మండలంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతిక్రమించేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు రాజకీయ పక్షాలు ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించేందుకు సువిధ యాప్ ద్వారా అనుమతి పొందాలని తెలిపారు 1950 కాల్ సెంటర్ కు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను చేయాలని సర్వీస్ ప్రొవైడర్ను పెట్టామని జిల్లాలో 1950 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఓటర్ జాబితాలో వారు పేరు ఉన్నది లేనిది తెలుసుకునేందుకు కాగా 500 ఫిర్యాదులకు సంబంధించి ప్రత్యేక బృందంతో అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తామని తెలిపారు సి విజిల్ యాప్ ను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు సో 25th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ సో అప్పటికే రోల్ ఫ్రీజ్ అయి ఉంటుంది సో అందువల్ల ఈ విషయము ఇప్పటికీ ఇంచుమించుగా 14,000 డిలీషన్స్ ఈసీఐ పోయింది ఈసీఐ అప్రూవ్ చేశారు అంతే ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు సో ఇది 10th ఈవినింగ్లోగా వచ్చినటువంటి అప్రూవల్స్ అవే సో అంటే ఒక పెద్ద వివాదము ఏమైతే ఉండిందో దానికి ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఇప్పుడు ఇచ్చాం సో అందరికీ ఇప్పటికైనా ఒక నమ్మకం రావాలి 30.5 లక్షల్లో 14,000 అంటే నేను ఇందాక చెప్పాను 0.046 0.5%.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని రాజకీయ పార్టీలు విధిగా పాటించాలని, నిబంధనలు వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక మరియు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు కలిసి తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అఖిలపక్ష నాయకులు తోటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళిని అన్ని పార్టీల నాయకులకు అందజేశారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, పార్టీల జెండాలు, కరపత్రాలు, గోడ పత్రికల ఏర్పాటుకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోవాలని అధికారులను సూచించారు. ర్యాలీలు, బహిరంగ సభలో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు 48 గంటల ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి అధికారులు అనుమతులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. ఎవరైనా సరే నిబంధనలను వ్యతిరేకిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, ఎంఆర్పల్లి చంద్రగిరి పోలీస్ అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ని వెహికల్స్ కాన్వాయ్లో ఉండాలి, ఒకవేళ ఎన్ని వెహికల్స్ ఉంటే దానికి యాప్ ఎంత ఉండాలి, ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేయవచ్చా, ఒకవేళ లౌడ్ స్పీకర్ పెట్టుకోవాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఏ టైంలో వాడాలి లౌడ్ స్పీకర్స్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ క్లియర్ గా ఉంటుంది. సో బెటర్ గో త్రూ దిస్, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అన్నెసరీగా నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు దీన్ని వైలేట్ చేస్తే అన్నెసరీగా ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది. మీరు ముందే తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయితే ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అన్ని క్లియర్ గా క్లారిటీగా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్ని. అది ఒక్కటి క్లారిటీ మీకు ఇస్తున్నాను. అండ్ దీన్ని బ్రీఫ్ చేయడం కంటే కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే అడిగాను. ఇప్పుడు కొత్తగా సువిధ యాప్ అనేది వచ్చింది, అది మీకు ఐడియా ఉందా? సువిధ యాప్ అనేది వచ్చింది, నోట్ చేసుకోండి. సువిధ యాప్ మీకు ఏ పర్మిషన్స్ కావాలన్నా, ఎవరి నుంచి, ఏ అథారిటీ నుంచి కావాలన్నా మీరు ఆ యాప్ లో నుంచి జస్ట్ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. పర్సనలీ ఐఎమ్ ఆల్సో అవైలబుల్. ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా కాల్ చేసి ఇది ఇలా ఉంది ప్రాబ్లం అంటే వీ విల్ ఇమీడియట్లీ అడ్రస్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్ తిరుపతి అర్బన్ పోలీస్ వీ విల్ ఎన్ష్యూర్ ఇట్ ఇస్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మీకు వేరే ఇష్యూస్ ఎక్కడ ఏది జరిగినా కూడా ప్లీజ్ ఇంటిమేట్ us. అవర్ రెస్పాన్స్ మా రెస్పాన్స్ వచ్చేసి వెరీ ఫాస్ట్ ఉంటుంది. విత్ దిస్ థింగ్ ఐ హావ్ నథింగ్ మచ్ టు సే. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఎస్పీ గారు మాట్లాడుతుంటే ఇక. కాగా తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గ 6వ నగరపాలక కమిషనర్ విజయరామరాజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుల మినహా మిగిలిన అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేసినట్లు వెల్లడించారు. ఎవరైనా నియమావళిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ డేట్ డిక్లేర్ చేయడం జరిగిందో అప్పటి నుంచే కోడ్ మోడల్ కూడా సో మేము కూడా వెంటనే అంటే ముందు అందరికీ కూడా అవగాహన ఉంది కాబట్టి సో మేజర్ ఇష్యూస్ ఏమీ లేదు. బట్ ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఏమి మేము ఇప్పటికీ కూడా 24 అవర్స్లో ఏవైతే చేయాలో ఫ్లెక్సెస్ చేసాము. ఇంకా 2-3 చోట్ల బోర్డ్స్ ఉన్నాయని తెలిసిన సంబంధించి దాన్ని కూడా వితిన్ 1-2 అవర్స్ ఆల్రెడీ 50 టీమ్స్ పంపించాము. ఈ మీటింగ్ కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక 50 స్పెషల్ టీమ్స్ రెడీ చేసాము. వాళ్ళ బ్రీఫింగ్ ఇచ్చి అన్ని ఏరియాస్లో కూడా స్పెసిఫిక్గా బై ఈవినింగ్ మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వాలంటే ఇంకో వార్డుకు ఒక ఆఫీసర్ని, ఈ వార్డుకు ఒక ఆఫీసర్, ఈ వార్డుకు ఒక ఆఫీసర్ని కంప్లైంట్స్ ఇవ్వడానికి ఎంసీసీ. చిత్తూరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. గత 5 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని భుజస్కంధాలపై మోసిన కార్యకర్తలను వదిలి వలసవాదులకు ప్రాధాన్యత ఇస్తే ఊరుకునేది లేదని ఒక వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కష్టపడిన వారికే పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా నేత గాయత్రీదేవిని కలుపుకుపోయేది లేదని మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. మేయర్ పదవి తనదేనని నగర అధ్యక్షులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు వైసీపీ శ్రేణుల్లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇదివరకే నగర కమిటీ ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు తమకు పదవులు ఇవ్వడంలో అన్యాయం జరుగుతోందని ఆందోళన పడ్డారు. మంగళవారం చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని, ఆ మేరకు పదవులు ఉంటాయని నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. మేయర్ పదవి తనకు ఇస్తారని మాట ఇచ్చారని తెలిపారు. గాయత్రీదేవికి జరుగుతున్న అవమానంపై మీడియా ప్రజా ప్రతినిధులు జంగాలపల్లి శ్రీనివాసులు ప్రశ్నించగా నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గాయత్రీదేవిని కలుపుకొని పోతామని చెబుతున్న సమయంలో వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి కల్పించుకొని
తీసుకొని అధిష్టానం ఆదేశాల మేరకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిందని గాయత్రీదేవిని పార్టీకి దూరంగా ఉంచడం జరిగిందన్నారు. ఆమెను ఎలాంటి పరిస్థితులలో తమతో కలుపుకొని పోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కావాలనుకుంటే పార్టీతో సంబంధం లేకుండా ఆమె పని చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలుగుదేశంలో ఓడిపోయే రోజుల్లో మళ్ళీ ఈ రూలింగ్ గవర్నమెంట్కి వస్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశంలో 4-5 సంవత్సరాలు పార్టీలు అనుభవించి మళ్ళీ పార్టీలో వచ్చి ఇక్కడ అనుభవించాలి పవర్ అంటే కుదరదు. కాబట్టి మా కోసం కష్టపడిన వాళ్ళకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇది ఏ రోజుగా నా మాట కరెక్టే. ఇది నేను 5 ఏళ్ళలో చెప్తున్నా. నా డివిజన్స్ నన్ను నమ్ముకొని కార్పొరేషన్లో ప్రతి డివిజన్లోనూ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జ్లో పెట్టినా వాళ్ళందరూ కూడా నేను భరోసా ఏం చెప్తున్నా అంటే మాకున్నా లేకపోయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే, మళ్ళీదా మిగతా పాత వాళ్ళు కష్టపడే వాళ్ళ పార్టీకి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, కొత్తదే వచ్చిన వాళ్ళు వాళ్ళకి తగిన సంచిస్తున్నాను ఈయన అని చెప్పినట్టు ఏర్పాటు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన 4 సంవత్సరాలు అనుభవించినారు పార్టీలో. మళ్ళీ ఇక్కడ బాగా రూలింగ్ వస్తుంది, ఇక్కడ కార్పొరేషన్ కావాలంటే కాను. ఆర్ఎంపీ వైద్యుడు చేసిన ఇంజెక్షన్ వికటించి ఓ బాలిక మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సోమవారం చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరిలోని కొత్తపేటకు చెందిన లోకనాథం, శాంతి దంపతులకు 4 కుమార్తెలు. వీరిలో చివరి కుమార్తె అయిన 9 సంవత్సరాల రిషిక జ్వరంతో బాధపడుతుండటంతో శనివారం ఆర్ఎఫ్ రోడ్లోని శ్రీ వినాయక క్లినిక్లో ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్ను సంప్రదించారు. డాక్టర్ సుధాకర్ రిషికకు ఇంజెక్షన్ వేసి మందులు రాయించాడు. ఇంటికి వెళ్లిన రిషిక తీవ్రమైన నొప్పితో బాధపడగా తిరిగి సుధాకర్ను సంప్రదించారు. వేడి నీళ్లు పట్టించండి అని ఉచిత సలహా ఇచ్చి పంపేశాడు. ఎంతకు నొప్పి తగ్గకపోవడం, కాలు వాపు రావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. రిషిక తల్లిదండ్రులను తిరుపతి వైద్యులు ఎక్కడ వైద్యం చేయించారని ప్రశ్నించారు. దీంతో జరిగిన సంఘటన గురించి వివరించారు. ఇంజెక్షన్ వికటించిందని, పాప పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వైద్యం పొందుతూ రిషిక సోమవారం సాయంత్రం మృతి చెందింది. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదంటూ రిషిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చినాను సార్ నీ కాడే అన్నాను. ఆయన మళ్ళీ అది ఎత్తుకున్నాడో వేరే ఎత్తుకొని మా పాపకి వేసినాడో తెలియదు సార్. ఆడి నుంచి ఇంటికి దొడుకొని వచ్చేసినాను. లైట్గా నొప్పిగానే ఉండింది. మామూలుగా ఇంజెక్షన్ వేస్తే నొప్పి వస్తుంది కదా అనేసి నేను ఐస్ గడ్డలన్నీ పెట్టినాను. పెట్టితే నొప్పి కొంచెంగా అట్ట లైట్గా ఉంది మమ్మీ, లైట్గా ఉంది మమ్మీ అనింది. సరే నేను ఆదివారం సైలెంట్గా ఉండిపోయినాను. ఆ రోజు నైట్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ నేను ఐస్ గడ్డే పెట్టి రుద్దినాను. ఆ రోజు తెల్లవారితో సోమవారం తెల్లారితో చూస్తే పెద్దగా వాసిపోయింది ఒక సైడు. నేను భయపడుకొని మళ్ళీ ఆయన కాడికే పోతే ఇంజెక్షన్ వేసి ఇంకేదైనా చేస్తారేమో అని భయపడుకొని నేను చెర్లపల్లి సురేంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను. ఆడికి వెళితే ఆయన అమ్మ నువ్వు వేరే చోట ట్రీట్మెంట్ చేసుకున్నావు, అది బాగా ఇన్ఫెక్షన్ అయ్యింది, నేను చేయలేమో చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి మీరు అనేసి పంపించేసినారు వాళ్ళు. నేను ఆడ నుంచి ఇంటికి వచ్చినాను. మళ్ళీ నాకు ఏమీ తెలియకుండా ఉంటే మా ఆయన్ని తొడుక్కొని 1:30కి మేము బయలుదేరినాము. ఆడికి పోతే ఆయన ఎవరో ఇచ్చిన ఇంజెక్షన్ ఏమి ఇచ్చినారో మాకు తెలియదు కదమ్మా, అది బాగా ఇదైపోయింది, అది చెప్పలేము, బ్లడ్ టెస్టింగ్ అన్నీ చేస్తాము, చేసి రిపోర్టు మళ్ళీ చెప్తాము అన్నారు. అంతే బ్లడ్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. పాపకి శ్వాస లేదు, ఆ వేళకి అయిపోయింది. మమ్మీ నడిచింది. నేను పరిగెత్తి వచ్చి పాపను పట్టుకునే కొందికి పాప ప్రాణాలు ఆడికే పోయింది సార్. సుధాకర్ డాక్టర్ సార్, ఈ పనికి నా బిడ్డ కారణం సుధాకర్ డాక్టరే సార్. మీరే నాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. కాలం చెల్లిన సర్టిఫికేట్తో అడ్డగోలు మందులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సుధాకర్ లాంటి దొంగ వైద్యులను కఠినంగా శిక్షించాలని రిషిక తండ్రి లోకనాథం కోరారు. ఆ ఇన్ఫెక్షన్, ఆ ఇంజెక్షన్ వేసిన కారణంగా ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ దెబ్బ బాడీ మొత్తం ప్రాకింది. మెయిన్గా గుండె దగ్గరికి వచ్చేసింది. గుండె దగ్గరికి రాకుండా ఉంటే కాపాడుండొచ్చు. గుండెని అటాక్ చేసిన వల్ల పాపను బతికించలేదు. మీరు డాక్టర్ని అడిగారా? ఈ సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగారా? మళ్ళీ మేము దీంతోనే ఉన్నాం ఇప్పటివరకు. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడంటే నాకు సంబంధం లేదు, నేను వచ్చారు 4 రోజుల తర్వాత 4 మళ్ళీ నా దగ్గరికి రాలేదు. మేము వేరే డాక్టర్ దగ్గరికి పోయినట్టు ఏమన్నా ఉన్నా, ట్రీట్మెంట్ చేసుకొని ఉన్నా, మేము ఈ యొక్క ఇన్ఫెక్షన్ చూపించుకునేదానికి 2 హాస్పిటల్కి పోయాము. 2 హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్లు చేసిన రిజల్ట్లు ఉన్నాయి, వాళ్ళు చెప్పింది ఉన్నాయి. ఇప్పటికీ పాప మీద ఆ ఇన్ఫెక్షన్ అట్నే ఉంది. సుధాకర్ దగ్గర చూపించిన ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉంది? నా దగ్గరనే ఉంది. 2 పాపలది ఉంది. ఒక పాపది, ఇంకొక పాపది. ఆయన ఇంజెక్షన్ దీంట్లో రాయడం ఏమిరా అంటే ఆయనే పెట్టుకొని ఉంటారు ఇంజెక్షన్. షాపులో పోయి తెమ్మని చెప్పడు ఇంజెక్షన్. ఎప్పుడు మేము ఎన్నోసార్లు పోయాము, ఎప్పుడు ఉన్నా ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు ఇంజెక్షన్ బాటిల్స్. దాంట్లో నుంచి తీసివేస్తాడు.
ఆయన ప్రిస్క్రిప్షన్ 9వ తారీఖుది ఇదే. ఇంకెక్కడ మేము పోయిందిలే. పెద్ద హాస్పిటల్కి పోవడానికి కూడా కారణం మా బిడ్డను ఏమైనా పెద్ద డాక్టర్ల ద్వారా కాపాడుకునే అవకాశం వస్తుందేమో వెళ్ళినామంతే. రిషికకు వైద్యం చేసి 4 రోజులైందని, తనకేమీ సంబంధం లేదని ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్ బొకాయించాడు. 4 days బ్యాక్ సన్ స్ట్రోక్తో వచ్చింది. హై ఫీవర్ 104 ఫీవర్తో వచ్చింది. నైట్ 9 o'clock వచ్చారు. చూసి ఇంజక్షన్ వేసి రేపు మార్నింగ్ వచ్చి సెలైన్ పెట్టుకోండి అని చెప్పి 2 పిల్లలు వచ్చారు. అది విషయం. ఎప్పుడు వచ్చింది వాళ్ళు? ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ వచ్చింది. ఇంజక్షన్ వేసుకున్న తర్వాత మరుసటి రోజు రాలేదు. ఇంజక్షన్ లాస్ట్ అంతే. పెయిన్ వచ్చింది, కాలు ఊదింది అనేసి మమ్మల్ని సంప్రదించలేదు. లేదు, సంప్రదిస్తే అదేం కాదమ్మా మీరు అదేది వాస్తవం కాదు. నా దగ్గరికి రాలేదు. ఆ రోజు ఫీవర్ వచ్చిన రోజు మాత్రం వచ్చి ఇంజక్షన్ వేసుకొని వెళ్ళారు. హై ఫీవర్, సన్ స్ట్రోక్ అని చెప్పాను నేను. వాళ్ళు ఏం చెప్తారంటే సెకండ్ టర్మ్ ఆ రోజు బాగా వేసారు, ఇంజక్షన్ వేసారు, మరుసటి రోజు లేదు. అది ఏదన్నా ఉంటే మీకు లీగల్గా వెళ్ళమని చెప్పండి. ఏదన్నా ఉంటే నేను బాధ్యత వహిస్తాను. దానికి నా ప్రాబ్లం అయితే నేను బాధ్యత వహిస్తాను. సార్ వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారంటే కాలు ఈ విధంగా చెప్పేది. ఇప్పుడు నా దగ్గరికి అయితే సెకండ్ టైం రాలేదండి. ఏదైనా ఉంటే వచ్చినట్టు దానికి సమాధానం నేను చెప్తున్నారు కదా. మీరు రాలేదంటే ఇప్పుడు ఒక బేబీ చనిపోయింది, మీ వాళ్ళతో మీరు హై డోస్ ఇవ్వడం ద్వారానే చనిపోయిందని నేను మెడిసిన్స్ వాళ్ళ తల్లిదండ్రులనే కాదు, చంద్రగిరిలో మేము చేసిన ఎంక్వైరీలో కూడా మీరు హై డోస్ ఇస్తున్నారు చిన్న బిడ్డలను కూడా. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ఇప్పుడు జనాలే చెప్తాను. నేను చెప్పేది జనాలు చెప్పడం వల్ల మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అది జనాలు చెప్పిన మాట జనాలకి ఎవరికన్నా ఆ విధంగా అయితే నేను రెస్పాన్స్ అంతేనా? ఇంకేముందా? శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వెండి పల్లకిలో చంద్రశేఖర స్వామి, ఆయనకు ఎదురుగా ఉమాదేవి పల్లకిలో ఊరేగుతూ శయనోత్సవ మండపానికి వచ్చే వేడుకను ఆద్యంత రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో సోమవారం రాత్రి పవలింపు సేవ మహోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పుష్పాలు, ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి పల్లకీలపై శయనోత్సవ మండపానికి తీసుకువచ్చారు. భక్తుల శివనామ స్మరణల మధ్య పల్లకి ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిగింది. ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని శయన మండపంలోకి తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకాంత సేవ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా చేశారు. అనంతరం ఆలయ అనువంశీక దీక్ష గురుకుల స్వామినాథన్ ధూపదీప నివేదనాది షోడశోపచార కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశానికి చీకటి రోజులు వెళ్లి వెలుగు రానుందని మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో ప్రజలకు మోడీ చేసిన మేలు ఏదీ లేదని విమర్శించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలో రానుందని చింతామోహన్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ మొదటి సంతకం చేయనున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి మేము తెచ్చిన అన్ని ఆ టైంలో నేను తెచ్చిన 11,700 ఇళ్ళు ఆ ఇళ్ళకి రంగు పూశారు, దాన్ని అమ్ముకున్నారు. అమ్ముకున్న వాళ్ళ పేర్లు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకున్నారు. మేము తెచ్చిన సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నట్టు మరి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లు. మరి ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో మంచి కార్యక్రమాలను ఆపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. బాగా నష్టం. శ్రీకాళహస్తి భాజపా నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న కోల ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు శంఖం పూరించి ప్రారంభించారు.
హీరో కృష్ణంరాజు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ మోడీ వైపే చూస్తున్నారని, ఆయనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని రాకను నిరసిస్తూ నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలియజేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో భాజపా ఆధిక్యం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కోల ఆనంద్ కుమార్ ను నియోజకవర్గ ప్రజలు గెలిపించి విజయ దుందుబి మోగించాలని కోరారు. తనకు శ్రీకాళహస్తితో విడదీయలేని అనుబంధం ఉందని, గతంలో భక్త కన్నప్ప సినిమాలో కాళహస్తీశ్వరుని తలుచుకొని నటించానని తెలిపారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్ఈఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యం సాధనకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతి కోటకొమ్మల వీధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. అటు తర్వాత అధికారంలో సాగిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ప్రజల ఆదరాభిమానాలు పొందలేకపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపుకు ప్రతి నాయకుడు, కార్యకర్త అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చరిత్ర, నేపథ్యం, పోరాటం తప్ప ఇంకేమీ తెలియనటువంటి తత్వంగా జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని మలిచినాడు. ఈ పార్టీ కొలిమిలో తయారైనటువంటి ఖడ్గం లాంటిది. ఒక మామూలు ఉక్కును ఓ అద్భుతమైనటువంటి వజ్రాయుధంగా మార్చాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరులో వేడుకగా నిర్వహించారు. మహిళా జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు మహిళలంతా కలిసికట్టుగా పనిచేస్తామని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమవుతుందని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పండ్లు, రొట్టెలు తదితర వాటిని వృద్ధ మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి మహిళలంతా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. మహిళాభివృద్ధి జరిగి తీరుతుంది అంటే అది వైసీపీతోనే సాధ్యమవుతుందన్నారు. గత 9 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆదరించిన ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలలో చేయూతనిచ్చి గెలిపించాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, సీఎంగా చూడాలని చెప్పి ప్రతి మహిళ కళ కూడా నెరవేరే ఆసనమైంది. కాబట్టి మరొకసారి అందరూ ఫ్యాన్ గుర్తుని విరివిగా జనంలోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి సీఎంగా చేయాలని మహిళలందరినీ కూడా కోరుతున్నారు. హమాలీలు చేస్తున్న నిరసనలు 2వ రోజు కొనసాగాయి. కూలీలు అర్ధనగ్నంగా మోకాలపై కూర్చొని నిరసన తెలియజేశారు. రేణిగుంట సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగుల్లో పనిచేస్తున్న హమాలీల నిరసనలు 2వ రోజు కొనసాగాయి. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో 2వ రోజు హమాలీలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు. సిఐటియు వామపక్ష నాయకులు మద్దతు తెలిపి శిబిరంలో కూర్చున్నారు. స్థానిక పోలీసులు నిరసన శిబిరం కాడికి వచ్చి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీక్షలకు అనుమతులు లేవని టెంట్ ను తీసేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఓవి రమణ మాట్లాడుతూ హమాలీలు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదని, వారు పొట్టకూటి కోసం నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులు వచ్చి కోడ్ ఉంది అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కొత్తగా రాష్ట్ర పౌర సరఫరాల అధ్యక్షులుగా నియమితులైన సైకం జయచంద్రారెడ్డి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్తామని, ఆయన మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, కాని పక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహారెడ్డి, హరినాథ్, హమాలీలు ప్రసాద్, విజయ్ కుమార్, నాగూర్, సుబ్రహ్మణ్యం, లోకా, తులసి, మురగా తదితరులు పాల్గొన్నారు.
జరగనున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకైక లక్ష్యమని వైసీపీ పార్లమెంటరీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రజాభిమానం పొందిన జగన్మోహన్ రెడ్డికి జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని న్యాయవాదుల సంఘం నేతలు తెలిపారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలతో మమేకమై ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా అధికార పార్టీలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై కార్యకర్తలపై ఎన్ని దౌర్జన్యాలు చేసినా వాటిని అధిగమించి ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా అధినేత కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని సదుద్దేశంతోనే పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా నవరత్నాలను పొందుపర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సూర్యప్రతాప్, సభ్యులు గోపి, చక్రవర్తి, చిన్నబ్బ, ఆనంద్, సుధాకర్, హరి తదితరులు పాల్గొన్నారు. పలంనేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్ గౌడ్ నాయకుల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తరువాత ప్రజలకు మంచి చేయాలని పార్టీని స్థాపించారని, గడిచిన 8 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రజలకు ఏం న్యాయం చేశారో ప్రజలకు తెలుసని, సొంత నియోజకవర్గంలో ఉన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు, కాలేజీలు, నూతన భవనాలు కట్టలేదని, ప్రజలు ఈ ప్రభుత్వంపై విసిగిపోయారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరలా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పరిపాలన వస్తుందని తెలిపారు. తిరుపతిలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటిక సమస్య పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు అరుల్ అరుసు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు మాట్లాడుతూ తమకు శ్మశాన వాటిక సమస్య పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యేను కోరగా తిరుపతి పద్మావతి నగర్లో స్థలం కేటాయించాలని స్థలం సబ్ కలెక్టర్కు సిఫారసు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 4 సంవత్సరాలుగా పోరాడినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఎన్నికల వేళ తమ ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సమస్యను పరిష్కరిస్తే మద్దతు ఇస్తామని తెలిపారు. నాయకులు ఎన్నికలలో గెలిచిన తరువాత తమకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తమ సమస్యను పరిష్కరించే వారికి మద్దతు ఇస్తామన్నారు. తమ సమస్యను ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. మా మీద ఒక చిన్న చూపుతో, ఒక నిర్లక్ష్యంతో చాలా భవనాలన్నీ ఓపెన్ చేశారు. చాలా కమ్యూనిటీలు కానీ అప్పటికప్పటికే మరి భవనాలు శంకుస్థాపనలు చేశారు. కానీ ఈ క్రైస్తవ శ్మశాన వాటికి మాత్రం చాలా నిర్లక్ష్యం చేశారు. అట్లా ప్రజాప్రతినిధులు కావచ్చు, అట్లా అధికారులు కావచ్చు. కాబట్టి ఈ విషయంలో మేము చాలా తీవ్రంగా ఖండిస్తుంటున్నాం. కాబట్టి ఈ రీతిగా ప్రజాప్రతినిధులు అయినటువంటి వాళ్ళు క్రైస్తవులు ఇంతమంది జనాభా ఉన్నారని తెలుసు. కాబట్టి వాళ్ళు చర్చిల దగ్గరికి ఓట్లు అడిగేటప్పుడు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల కుటుంబాలకు, అమరవీరులకు న్యాయం జరగడం లేదని, వారి సంక్షేమం కోసం తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని రామచంద్ర తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పీలేరుకు చెందిన మాజీ సైనికులు రామచంద్ర మరియు వారి కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. సైనికుల సంక్షేమం అమలులో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు. ఇటీవల జరిగిన పాక్ దాడిలో మృతి చెందిన 45 మంది అమరవీరుల సైనికులకు సరైన న్యాయం జరగలేదన్నారు. క్రీడాకారులకు ఇస్తున్న గుర్తింపు సైనికులకు ఇవ్వకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. సైనికుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని రామచంద్ర తెలిపారు. ఇలానే చూస్తారే కానీ ఇలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఇంత ధైర్యంగా ఉందంటే మేము ఇంకా లేదు, మేము ఒక తీర్మానం చేసుకున్నాం సార్. ఇంకా ఈ విధంగా ప్రభుత్వాలతో కానీ తర్వాత నాయకుల దగ్గర పోరాడే శక్తి మాకు లేదు, నశించిపోయింది. ఇంకా రాజకీయంగా మేము పోరాటం చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయంగా మా ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశం ఈసారి 2019 నెక్స్ట్ మంత్ జరిగే ఎలక్షన్లో మేము పీలేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నేను వాళ్ళ వెల్ఫేర్ ఆఫీసర్, నేను బీసీ లీడర్, నాకు మొత్తం తెలుగుదేశం పార్టీలోని ప్రతి నాయకుడు తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్లాది రూపాయలకు పడగలెత్తిన నాయకుల చరిత్ర తమకు తెలుసునని యాదవ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో యాదవ సంక్షేమ సంఘం నాయకులు కట్టా గోపి యాదవ్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఎన్నికల వేళ తాను అధికారంలోకి వస్తే వెంకటరమణ అక్రమ ఆస్తులను, భూ కబ్జాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన పెద్ద మనిషి అదే నాయకుడికి అతను దిక్కయ్యాడని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే కుటుంబంలో అవినీతిలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భూ కబ్జాదారుల లిస్టులో 3వ స్థానంలో ఉన్నారని తెలిపారు.
అక్రమార్జనతోనే నేటి వరకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్న స్థలం కూడా కబ్జా చేసిన స్థలమని విమర్శించారు. అన్న రామచంద్ర యాదవ్ మీద భూ కబ్జాదారులను అపనిందలు వేయడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. యాదవుల మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అదేవిధంగా మేము ఒకటే పిలుపునిస్తున్నాం. మనల్ని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడమే యాదవుల లక్ష్యం. ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం. మీ అవినీతి భూ కబ్జా బండాలనంతా కూడా రాబోయే 2 రోజుల నుంచి సీరియల్గా పత్రికాముఖంగా తెలియజేస్తాం. తెలుగుదేశం నాయకుల అవినీతి, ఎవరెవరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళుండారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఫారం 7 దరఖాస్తులను పరిశీలించాం. ఫారం 6 కింద 12,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 50,000కు పైగా నగదు తరలింపుకు ధృవపత్రాలు ఉండాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీ విధిగా పాటించాలి. వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు. బహిరంగ సమావేశాలకు 2 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి. సబ్ కలెక్టర్ మహేష్ కుమార్. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆలయంలో వైభవంగా శాంతి అభిషేకాలు. ఉత్సవమూర్తులకు ఘనంగా అభిషేకం. చిత్తూరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో భగ్గుమన్న వర్గ విభేదాలు. అధిష్టానం ఆదేశంతో కలిసి పనిచేయాలని కోరిన నగర అధ్యక్షులు. టీడీపీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు. చంద్రగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం. సూది మందు వికటించడంతో బాలిక మృతి. శోకసంద్రంలో తల్లిదండ్రులు. పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.